అందరికీ నమస్కారం అండి. స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం అండి. శ్రీ గురు చరిత్ర 8వ పార్ట్ చదువుతున్నానండి. ఇక్కడ అధ్యాయం ఏమో 7 అండి, పార్ట్ నంబర్ మాత్రం 8. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, ఈ గోకర్ణ క్షేత్రం మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి. మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాదస్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. పూర్వం ఈక్ష్వాకు వంశంలో మిత్రసహుడనే పేరు గల రాజు వేద మార్గ తర్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తుండేవాడు. ఒకనాడతడు అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరమైన ఒక రాక్షసుణ్ణి చూచాడు. రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేల కూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు. అతని సోదరుడు తన రాక్షస మాయా చేత ఒక సామాన్య మానవ రూపములో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంగా అతనికి సేవ చేయసాగాడు. ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశార్ధానానికి వశిష్ఠాది మహర్షులను భోక్తులుగా ఆహ్వానించాడు. ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు. భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకుని రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వండించావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడవుతావు అని శపించాడు. ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి తనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువులను శపించబోనడం మహాపాపమని హెచ్చరించి ఆ శాప జలాన్ని తన పాదాలపై పోసుకోమని ప్రార్థించింది. రాజు తన కోపాన్ని నిగ్రహించుకుని శాపకల్మషమైన అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకుని వశిష్ఠ శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మషపాదుడనే పేరు గ్రహించాడు. అతడు అప్పుడు శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జాలి చెంది, అమ్మ, నీ భర్తకు 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మ రాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన అరణ్యంలో నివసిస్తూ అచ్చట క్రూర జంతువులను మనుషులను పట్టుకుని తింటుండేవాడు. అతని బ్రహ్మ రాక్షస రూపం ఛాయలు అతన్నెప్పుడూ వెంటాడుతుండేది. ఒకసారి అతడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తిన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుని భార్య శోకంతో, నీకు వశిష్ఠ శాపం తీరి నీ పూర్వ రూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాసిన ఆ పాపానికి భార్యా సంగమం చేస్తే నశిస్తావని శపించింది. కొంతకాలానికి వశిష్ఠ శాపమును విముక్తుడైన రాజు తన నగరములో ప్రవేశించాడు. అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నది. ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు క్రొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ భిన్నులై ఆ శాప విముక్తికే తీర్థయాత్రలు చేశారు. మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాదగాథ విన్నవించుకున్నారు. అది విని జాలి చెందిన గౌతమ మహర్షి, రాజా, భయపడవద్దు. పాపాలన్నిటికీ పారద్రోలి అభిష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్య పాతకం నిన్నేమీ చేయగలదు. ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే. అక్కడ శిలలన్నీ శివలింగాలే. ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదేమున్నది? ఆ క్షేత్ర మహత్యంను తెలిపే విషయం ఒకటి నేనిక్కడ చూచినది చెబుతాను. ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవటానికై శివకింకరులు వచ్చారు. వారిని అడగ్గా వారిలా చెప్పారు. పూర్వము ఈమె సోదామిని అని అందమైన ఒక బ్రాహ్మణ కన్య. ఆమెకు యుక్త వయసు దాటిన తరువాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుతో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు. కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు కలగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆమె కామవశం చేత ఒక కోమటి వాణిని ఉంచుకున్నది. జారత్వం అన్నటికీ దాగదు కదా.
త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారామెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించనారంభించింది. అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది. ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన మైకంలో ఆవు దూడనొక దానిని మేక అనుకుని చంపి దాని తలను మరునాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది. మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవు దూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయ్యో ఆవు దూడను పులి తినిపోయింది అని వలవల ఏడ్చింది. ఆమె ఇటువంటి పాపాలను అనేకం చేసి నరకంలో శిక్షను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది. ఈ జన్మలో ఆమె పుట్టు గ్రుడ్డి కుష్టి రోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషింపబడింది. వారు మరణించాక దిక్కులేని ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది అన్నాడు. ఆనాడు అన్నమెవరూ వండరు కనుక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు. అవి తినడానికి పనికిరావని తలచి ఆమె వాటినన్నిటినీ జారవిడిచింది. ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది. అదే ఆమె చేసిన శివ పూజ. ఆ రోజంతా తిండి లభించనందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లయింది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనము విన్నది. తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలై ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకుపోమ్మని మమ్మలను శంకరుడు పంపాడు అని చెప్పారు. అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్ళారు. ఆ బుద్ధిపూర్వకముగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకముగా చేసిన దాని ఫలితం చెప్పతరమా? కనుక ఓ రాజా, నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు. బ్రాహ్మణ శాపము నుండి విముక్తుడవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఎలా వివరించారు. గోకర్ణమంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు. మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటివనుకుంటే గోకర్ణం పాపమనే కారు చీకట్లను నశింపజేసే సూర్యుని వంటిది. ఆ క్షేత్ర దర్శనం స్మరణము వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి. అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభిష్టాలను పొందారు. అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, మరుద్గణాలు, సూర్యచంద్రులు, అష్టవస్తువులు, తూర్పు ద్వారంలోనూ యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రులు, పితృదేవతలు, దక్షిణ ద్వారంలోనూ వరుణుడు మొదలైన దేవతలు, పడమటి ద్వారంలోనూ కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు, సప్తమాతృకలు, ఉత్తర ద్వారంలోనూ విశ్వవయసు, చిత్రధరుడు మొదలైన గంధర్వులు నిత్యము నిలిచి ఆయనను ఉపాసిస్తూ ఉంటారు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, కణ్వుడు మొదలైన మునీశ్వరులు కృతయుగములో, విశ్వామిత్రుడు, జాబాలి, భరద్వజుడు మొదలైన మహర్షులు, సనక సనందనాది బ్రాహ్మణులు, మానవపుత్రులు, సనకసనందనాది మానసపుత్రులు, నారదాది దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మునీశ్వరులు, యతులు నిత్యము గోకర్ణేశ్వరుని ఉపాసిస్తున్నారు. రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు. కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు 1,00,000 రెట్లు మంచి ఫలితం ఇస్తాయి. అప్పుడు ఆ రాజు భార్య సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడు అయ్యాడు. కనుక ఓ నామధారక, ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది. అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించటం కూడా జరిగింది. అందుకే సాధు జీవనుడైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ 3 సంవత్సరాలుండి అనేక క్షేత్ర మహత్యాలు పునరుద్ధరించారు. తరువాత ఆయన కృష్ణా తీరంలోని కురుపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని
మరుగుపరిచారు. ఈ దత్తాత్రేయ శ్రీ దత్తాత్రేయ గురవే నమః, శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః. గోకర్ణం దర్శించినప్పుడు భక్తులు ఈ అధ్యాయం చదువుకుని దత్తస్వామిని పూజించుకుంటే ఉత్తమ ఫలితం ఉంటుంది. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 8. 8వ పాటలో 8వ అధ్యాయం అండి ఇది. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన, ప్రతి అధ్యాయానికి కూడా ప్రస్తావన ఉంటుందండి. శ్రీపాదస్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ స్త్రీ చేత శివపూజ యావజ్జీవితము చేయించి మరుజన్మలో ఆమె గర్భాన తామే అవతరించ సంకల్పించాడు. సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం. అలాగాక మనకై మనమే ఆచరించే పూజాదులు ఫలితం సామాన్యంగానే ఉంటుంది. కారణం, మహాత్ముల సాన్నిధ్యం మనసులో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది. సత్వాది గుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞదాన తప కర్మల ఫలితము ఉంటుందని భగవద్గీత చెబుతుంది. అందుకే తత్వదర్శి అయిన సద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయమని చెప్పదగిన తద్విద్ది ప్రాణిపాతేన అన్న శ్లోకం 4:34 చెప్తుంది. మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీపాదస్వామి ఆత్మహత్య ప్రయత్నం మాన్పించినట్లే శ్రీ అక్కల్కోట స్వామి సాయిబాబా తన భక్తులను ఆదరించారు. తర్వాత శ్రీపాదస్వామి హస్తమస్తక సంయోగం చేత త్రుటిలో ఆ మూఢబాలుణ్ణి వేదాంగ పారంగతుణ్ణి చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు. దత్తాత్రేయ స్వరూపులైన శ్రీస్వామి సమర్థుల జీవిత చరిత్ర 1856 నుంచి 1876లో అట్టి లీల ఉండటం గమనార్హం. శ్రీపాదస్వామి చేసిన ఇట్టి అద్భుత లీలలను 8, 9, 10 అధ్యాయాలలో చూడవచ్చు. కథారంభం. నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీవల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఎంతకాలమున్నారు? అసలు భగవద్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర దర్శనము చేయవలసిన పని ఏమి? నాకీ సందేహాల నివృత్తి చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీపాదస్వామి గోకర్ణ క్షేత్రంలో 3 సంవత్సరాలు నివసించి ఆ తర్వాత శ్రీశైలం వెళ్ళారు. అక్కడ 4 నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత కురువపురం వెళ్ళారు. అక్కడ కృష్ణా వేణి అనే 2 నదుల కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది. దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయటం వల్ల ఆ క్షేత్రం లోక విఖ్యాతం అయ్యింది. ఇప్పుడు దాన్ని కురుగుడ్డి అంటారు. అక్కడ శ్రీపాదస్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి. అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు. అయినా ఇప్పటికీ ఆ కురుపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు. శ్రీపాద వల్లభుడు సాక్షాత్తు భగవంతుడే. వారి పాదాలలో సర్వ తీర్థాలు ఉంటాయి. అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నిటినీ పావనం చేయడానికి ఆయన క్షేత్రాల్లోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు. పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తులు పాపాలు చిరకాలం కడిగివేయటం వలన చివరకు అవే మలినమవుతాయి. అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రం అవ్వాలని అవి తప్పించిపోతూ ఉంటాయి. ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా. ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను, శ్రద్ధగా విను. కురుపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత. కానీ పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతుండేవారు. ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది, ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది. కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్నబ్దుడు, బుద్ధిహీనుడు,
జడుడు అయ్యాడు. అయినప్పటికీ లేక లేక కలిగిన అతని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు. 8 సంవత్సరములు రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూశాడు. కానీ ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేదమంత్రాన్నైనా సరిగ్గా నేర్చుకోలేకపోయాడు. ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతన్ని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతన్ని కొడుతుండేవాడు. అది చూడలేక అంబిక అడ్డు వచ్చి, వీడు లేక లేక కలిగిన పిల్లవాడు, మందమతి అయినా వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం, వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టవద్దు, బ్రతికినంత కాలం వీరిని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి, ఇక మీదట మీరు వారిని శిక్షిస్తే నేను మీ ఎదుటనే బావిలో దూకి మరణిస్తాను అన్నది. ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాగళస్తనం ఒకటి వలె వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు. దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బెచ్చమెత్తుకుని బ్రతుకుతూ ఉండేది. ఆ బాలుణ్ణి చూచి గ్రామస్తులు ఓరి, పండిత పుత్ర, నీ బ్రతుకు వ్యర్థం, నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు, నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చుని తింటున్నావు, సిగ్గులేదా, నది నుండి మంచినీరు మోసైనా బ్రతకరాదా, నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది, నీ బ్రతికి ఏమీ ప్రయోజనం, పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికిగా తగదు, ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహసించేవారు. చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నది వైపుకు పరిగెత్తాడు. అతన్ని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిసి అతని వెంట పరిగెత్తసాగింది. దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతన్ని పిలిచి, బ్రాహ్మణుడా, తొందరపడవద్దు, పూర్వజన్మ కర్మ వల్ల నీకు దుస్థితి దాపురించింది, దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి, అవి నివారింపరానివి, అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓరిమితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది అన్నారు. అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించి, స్వామి, ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడటమే మహాపాపముగా లోకులు పరిగణిస్తున్నారు, నేనిక బ్రతికి మాత్రం చేయగలిగిందేముంది అన్నది. ఆమె మాటలు విని కరుణార్ధ హృదయుడైన శ్రీపాదస్వామి, అమ్మ, ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే గాని వేరే ప్రయోజనమేమున్నది, కనుక నీవు మిగిలిన జీవితమంతా శివపూజలోనే గడుపు, అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుణ్ణి పొందగలవు అన్నాడు. ఆమె ఆలోచించి, స్వామి, నేను మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ దాని వలన ప్రయోజనమేమో నాకు తెలియదు, దయచేసి వివరించండి అన్నది. శ్రీపాదస్వామి, అమ్మ, ఉజ్జయిని పట్టణానికి చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు. శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకొని దానిని ఎలాగైనా చేజిక్కోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలి వచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్రస్తులై ప్రదోష కాలంలో శివపూజ చేయసాగారు. ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోపబాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు. వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లకని లాక్కుపోయారు. వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు తన శివపూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. శివుడు, వత్స, భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది, అయినా
నీ అర్చనా విధానం చూచింది కనుక మరుజన్మలో విష్ణు జనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానం అయ్యాడు. అక్కడున్న లింగము దివ్య తేజస్తో వెలిగిపోతుంది. యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు. అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవటం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకుని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించాడు. ఆ గోపబాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవానికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు. తరువాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయ్యింది. కనుక అమ్మ శివపూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నాడు. ఈ కథ విని అంబిక ఇలా అడిగింది, స్వామి, శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో దాకా ఈ జీవిత శేషం నేనా గడపాలి? మహానుభావ, అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డను ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు. నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకొంది. ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవముచ్చరించాడు. ఆ మూర్ఖ బాలకుడు తక్షణమే బృహస్పతి వంటి జ్ఞాని వక్త అయ్యాడు. అప్పుడు అతన్ని మాతృసేవకు వినియోగించి శ్రీపాదస్వామి ఆమెతో, అమ్మ, దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలో గడుపు. వచ్చే జన్మలో నా ఇంటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు. ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలయ్యింది. శ్రీదత్తాయ గురవే నమః, శ్రీపాదవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 9. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఎలా చెప్పారు. శ్రీపాదుల రూపములో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు 3 కాలాల్లోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము, అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకుని మఠానికి తిరిగి వస్తుండేవారు. ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత, పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలగబోయే పుణ్యమేముంటుంది? ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాదస్వామి స్నానానికి అక్కడికి వచ్చారు. ప్రశాంతత, దివ్య వచ్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనసుకి ఎంతో శాంతి, చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి. నాటి నుండి అతడు స్వామి నది స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటుండేవాడు. ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడు ఆ శ్రీపాద స్వామి అతనితో, నాయన, నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు, నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నాడు. నాటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు. అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు. ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో, ఒరేయ్, నువ్వు రాజువై జన్మించి రాజ్యమేలుతావురా అన్నాడు. అతనికి ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు అతడు గుడ్డలు తుక్కోవడానికి నది వద్దకు వెళ్ళేటప్పుడు అక్కడ సుందర యువతి జనంతో కలిసి వివాహార్థమై నదికి వచ్చింది. ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలి వచ్చిన
పరివారాన్ని చూశాడు. ఆ దృశ్యాన్ని చూసి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. తర్వాత అతడు మానవ జన్మం ఎత్తాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థం. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో, ఇంతకింత వైభవం రావడానికి ఇతడు ఎంతటి భక్తితో గురువును సేవించారో, నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నమైంది. శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి, స్వామి, ఆ యువరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి. మరి మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే గాని నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యమివ్వగలదని ఇప్పుడు తోస్తుంది అన్నాడు. శ్రీపాదస్వామి, దానికేముంది, నీవు పుట్టింది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు. అందువలన అతన్ని చూడగానే నీకు రాజభోగాలపై ప్రీతి కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు నాయన. నీవు రాజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా, నిస్సంకోచంగా చెప్పు అన్నాడు. చాకలి వెంటనే స్వామి నమస్కరించి, స్వామి, నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. స్వామి, నాయన, మనసులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే. లేకుంటే ఇలాంటి వాసనలో మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండవలసిందే. నీకు ఆ రాజ్యసుఖాలు ఈ జన్మలోనే కావాలా, లేక మరుజన్మలో కావాలా? సంకోచించకుండా చెప్పు అన్నాడు. అప్పుడు అతడు సిగ్గుతో తల వంచుకుని, ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను. ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను. కనుక నాకవి మరుజన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతం అనుభవించగలుగుతాను అన్నాడు. అప్పుడు స్వామి, నాయన, ఇలాంటి కోరికలు తమో గుణం వలన కలుగుతాయి. అవి కలిగాక ఇంద్రియాలను మనసును తృప్తిపరుచుకోవాలి. లేకుంటే మన మనసు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది. నీలో రాజ్యకాంక్ష సుఖలాలస బలీయంగా ఉన్నాయి. కనుక నీవు మరుజన్మలో మృదుర ఒకటవ దేశంలో యువరాజ వంశంలో జన్మిస్తావు అన్నాడు. అది విని రజకుడు, స్వామి, మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే, కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించిన నన్ను మీకు దూరం చేయవద్దు. మీ యందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించు. అప్పుడు నాకు మతద్వేషం ఉండకూడదు అని వేడుకొన్నాడు. శ్రీపాదస్వామి, ఇప్పుడు నీ వెట్టి వైభవం చూచావో అట్టిదే మరు జన్మలో పొందుతావు. అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది. అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము. వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది. తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది. భయం లేదు. ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూశారు. ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు. శ్రీపాదులు ఇలాంటి లీలలు ఎన్నో చేసి భక్తులు అనుగ్రహిస్తూ ఇంకొక కాలం కురుపురంలోనే ఉన్నారు. ఆయన నివాసం వలన ఆ కురుపురం ఎంతో ప్రసిద్ధికి ఎక్కింది. ఒకప్పుడు ఆయన, నేనింతకు ముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను. నాతో సమానుడు మరొకడు లేడు గనుక నేనే ఆమె గర్భవాసం అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు. అటు తర్వాత ఒక అశ్వయుజ మాసం కృష్ణపక్ష ద్వాదశి హస్తా నక్షత్రము నాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హితులై మరొక చోట మరొక రూపంలో అవతరించారు. అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో కురుపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే. అందువలనే కురుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. గురువారం పారాయణ సమాప్తం. మూలంలోని మృదుర అన్నది సంస్కృతంలోని వైదుర యొక్క రూపాంతరం. వైదుర అని, విదర్భ అని, వైడూర్య నగర అని కొందరంటారు. ఇది బీదర్ అని కొందరంటారు.
బీజాపూర్ అని ఒక ప్రఖ్యాత చరిత్రకారుడు చెప్పాడు. అయితే ఆ రెండు ఒక రాజ్యంలోనివి. నిజానికి ఒక రాజభవనం కూడా బీజాపూర్ రాజ్యంలోనే ఉంది. ఇక్కడతోటి ఈ 8వ పార్ట్ ఆపుతున్నానండి. ఓకేనండి, మళ్ళీ మనం 9వ నంబర్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం అండి, చదువుకుందాం. ఓకేనా, అందరికీ నమస్తే అండి.